జై శ్రీరామ్. హనుమంతుడు ఇక్కడ గట్టిగా గాలి పీలుస్తున్నాడు అని చెప్పడం అంటే మనం ఎలా గాలి పీల్చాలో చెప్పడానికి. రెక్కలు ఉన్నట్లుగా భావించాడు అంటే రెక్కలు ఎలా వస్తాయో చెబుతున్నారు. అలా రెక్కలు వచ్చినవాడు రాత్రిపూట పడుకుంటే శుభ్రంగా శరీరాన్ని మంచం మీద పెట్టేసి ఏదైనా సద్గురువు కార్యమునకో లేదా ఎవరైనా తనను నమ్మి ఆర్తితో ప్రార్థన చేస్తున్న వారికి ఏదో ఒక విధంగా స్ఫూర్తి కలిగించడమో ఏదో ఒక విధంగా సహాయం చేయడంగా జీవిస్తూ ఉంటారు. అందుకని హనుమంతుడు రెక్కలున్నట్లుగా భావించాడని వాల్మీకి చెప్పారు. కానీ ఇక్కడ రెక్కలు ఉన్నట్లుగా భావించడం కాదు, ఆయనకి రెక్కలు ఉన్నాయి, మనకి కనపడవు. ఇంతకుముందు చేసిన యోగ సాధన వల్ల లోపల ఉన్న రెక్కలను గరుత్మంతుడిలాగా బయటికి తీశాడు. ఇక అక్కడ నుండి ఎగరడానికి కావలసిన సాధన సంపత్తి అంతా తన వద్ద ఉన్నది. అది పట్టుకుని బయలుదేరతాడు హనుమంతుడు. రెక్కలు ఉన్నట్లుగా భావించి నిర్వికారంగా చివాలున ఆకాశంలోనికి ఎగిరిపోయినాడు. ఆ కపికుంజరుడు హనుమంతుడు ఎగిరిన ఉరవడికి ఆ పర్వతం మీద ఉన్న చెట్లన్నీ పెళ్లగిలి కొమ్మలతోనూ కొనలను ఉన్న పూలతోనూ ఆ కొమ్మల మీద ఉన్న లకుముకి పిట్టలతోనూ ఆకాశానికి ఎగిరి దూరదేశానికి పోయే బంధువును సాగనంపడానికి వెంటపోయే బంధువుల వలె ఆ హనుమంతుని ఒక్క ముహూర్తం సేపు వెంబడించినవి. ఊరు వెళితే కొంతమందికి గేటు వద్ద టాటా చెప్పేవారు ఉంటారు, కొంతమంది ఇంట్లోనే టాటా చెప్పేవారు ఉంటారు, కొంతమంది స్టేషన్ వరకు వస్తారు, కొంతమంది వీలుంటే హైదరాబాద్ వరకు వచ్చి విమానం ఎక్కిస్తారు, ఇంకా వీలుంటే ముంబై వస్తారు. ఇక ఆ తర్వాత సముద్రం వచ్చేస్తుంది కాబట్టి ఇంక రారనుకోండి. ఎందుకు ఇలా వస్తారు? ఆ వెళుతున్న వాడి మీద వీళ్లకు ఉండే ప్రేమ. అలాగే చివరి ప్రయాణం చేసే వారికి కూడా కొంత దూరం వరకు అలాగే వెళతారు కదా, అందరూ రాలేరు కదా. కొంతమంది ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోతారు, కొంతమంది మోసుకుంటూ వెళతారు, కొంతమంది మోసుకుని వెళ్ళే వారి వెంట వెళతారు, కొంతమంది అక్కడ వరకు వెళతారు, కొంతమంది ముట్టించేయగానే వచ్చేస్తారు, కొందరు పూర్తిగా కాలే వరకు ఉంటారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉంటారు మరికొందరు. ఏదైనా ఒక పరిమితి ఉన్నది, ఎంతసేపు ఉంటారు? వాడితో పాటు వీడు పోలేడు కదా. సద్గురువు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు శరీరం వదిలేస్తే, నువ్వు అందులోంచి బయటకు వస్తే నిన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళి కొంతమందికి అప్పచెప్పి వచ్చేంతవరకు నీతో ఉంటాడు. అంతేకాదు, నువ్వు పుట్టగానే ఎక్కడ పుట్టావో చూసి మళ్ళీ తన వద్దకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకని ఆయన నీకు ఎక్కువ దూరం సహకరించి నీతో పాటు ఉండి నిన్ను రక్షించుకోగలడు. అది అతడికి ఉండే విశిష్టత. జై శ్రీరామ్.